వెల్కమ్ బ్యాక్. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గన్నవరం విమానాశ్రయ అధికారులపై చిందులేశారు. ఫోన్ చేసి చెప్పిన బోర్డింగ్ ఎంట్రీ క్లోజ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పరిపాలనా భవనాల శంకుస్థాపనకు హాజరైన జేసీ తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. ఢిల్లీ వెళ్లే విమానం 5 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది. నిబంధనల ప్రకారం అరగంట ముందే బోర్డింగ్ క్లోజ్ చేస్తారు. 5 గంటల 30 నిమిషాలకు ఎయిర్పోర్ట్ వచ్చిన జేసీ తాను అదే ఫ్లైట్ కు ఢిల్లీ వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. అధికారుల్ని అడిగినా ఫలితం లేకపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన జేసీ టికెట్ కౌంటర్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు తోసివేశారు. వేరే ఫ్లైట్ లో పంపిస్తామన్నా వినకుండా కోపంతో ఊగిపోయారు జేసీ. అది సరే సార్, మీరు క్యాన్సిల్ చేశారని చెప్తారు. అది చెప్పండి, ప్రోటోకాల్ పర్సన్ కేమ్ హియర్. ఎవరు చెప్పారు మీరు క్యాన్సిల్ చేయమని టికెట్? ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలతో పల్లెలోని ప్రజలు మృత్యువాత పడుతున్నారు. బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో 20 మందికి పైగా మృతి చెందిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పలు గ్రామాల్లో పర్యటించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి సెక్రటేరియట్ లో కూర్చుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. గిరిజన గ్రామాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మల్లు భట్టి విక్రమార్క. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ పునఃప్రారంభానికి హైకోర్టు అనుమతిచ్చింది. కొన్ని నెలల క్రితం నిర్మాణంలో ఉన్న పోర్టుకు కూలిపోవడంతో పలువురు కూలీలు మృతి చెందారు. దీంతో నిర్మాణాన్ని ఆపివేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ కేసును విచారించిన కోర్టు ఫిలింనగర్ యాజమాన్య వాదనలతో ఏకీభవించింది. కల్చరల్ క్లబ్ ను ప్రారంభించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పరస్పరం సహకరించుకునేందుకు చైనాతో ఒప్పందం చేసుకుంది జీహెచ్ఎంసీ. చైనా ఈస్ట్ లోని క్వియాంగ్డో ప్రావిన్స్ తో హైదరాబాద్ సిస్టర్ సిటీగా ఒప్పందం చేసుకుంది. క్వియాంగ్డో డైరెక్టర్ వాంగ్ విన్హా మేయర్ బొంతు రామ్మోహన్ తో సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. హైదరాబాద్ మేయర్ ను చైనా సందర్శించాల్సిందిగా క్వియాంగ్డో డైరెక్టర్ ఆహ్వానించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. పంట కాలువల ఆక్రమణల తొలగింపు చర్చలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి అది పరస్పర దాడుల వరకు వెళ్లింది. కొంతమంది కార్పొరేటర్లు మైక్ ను విరగ్గొట్టి మరీ దాడి చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ పై దాడి చేసిన వైసీపీ కార్పొరేటర్ అశోక్ ను మేయర్ సస్పెండ్ చేశారు. బంజారాహిల్స్ లోని కార్ల షోరూం యజమానిని ఓ యువకుడు బురిడి కొట్టించాడు. కారు కొనేందుకని షోరూం కొచ్చిన యువకుడు తాను వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం కారు కొంటానంటూ పలు మోడల్స్ పరిశీలించాడు. చివరకు ఓ కారును ఎంపిక చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేస్తానని కోరాడు. దీనికి అంగీకరించిన షోరూం సిబ్బంది AP20R BR 0005 నెంబర్ గల ఆడి కారునిచ్చారు. కారును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన యువకుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. మోసపోయామని గ్రహించిన షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పలు కంపెనీలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండానే కెమికల్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 2 బృందాలుగా విడిపోయిన అధికారులు కెమికల్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేశారు. ఆల్ఫెండజోల్ కెమికల్ ఫ్యాక్టరీ సీజ్ చేశారు. 11,50,00,000 విలువైన కెమికల్ ను స్వాధీనపరుచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. డాక్టర్ సంధ్యారాణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో మెడికోలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వేధింపులకు గురిచేసి సంధ్య ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల అండతోనే నిందితురాలిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ను మార్చి కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి సిద్ధా రాఘవరావు. విశాఖ, భీమిలి మధ్య టూరిజం డెవలప్మెంట్ కోసం నిర్మిస్తున్న రోడ్డును త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. APRMS మిషన్ ద్వారా గ్రామ స్థాయి నుంచి రోడ్లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు సిద్ధా రాఘవరావు. త్వరలోనే రోడ్ల స్థితిగతులపై ఫిర్యాదు చేసేందుకు ఆప్ను రూపొందిస్తున్నట్లుగా వెల్లడించారు.
కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును పరిశీలిస్తామన్నారు టీఎన్జీఓ అధ్యక్షులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పిస్తామన్నారు. హనుమకొండలో జరిగిన గెజెటెడ్ అధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రజలకు చేరువగా పనిచేస్తూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా ఉద్యోగులు చూడాలని సూచించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు మంత్రి జోగు రామన్న. మద్దతు ధర క్వింటాల్కు 4,800 రూపాయలుగా నిర్ణయించినట్లుగా మంత్రి తెలిపారు. తేమను 12% వరకు పరిగణనలోకి తీసుకుని పత్తి కొనుగోళ్లను చేపడుతున్నామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు జోగు రామన్న. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.